కేవలం 10వ తరగతి అర్హతతో మనకి అంగన్వాడీ రిక్వైర్మెంట్ 2026 నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో, మొత్తం ఖాళీలు వచ్చేసరికి 15,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో, దీనికి అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిటు, శాలరీ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా అంగన్వాడీ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. సో, నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అని అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో అంగన్వాడీ నియామకాలు నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం కూడా 15,247 పోస్టులను భర్తీ చేయనున్నారండి. సో, అంగన్వాడీ రిక్వైర్మెంట్ 2026 పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ముందుగా పోస్టుల యొక్క డీటెయిల్స్ చూడండి. ఇందులో మనకి మినీ అంగన్వాడీ కార్యకర్త, అలాగే హెల్పర్స్, అలాగే అంగన్వాడీ కార్యకర్త. సో, ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంగన్వాడీ కార్యకర్త, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త, అలాగే హెల్పర్స్, సహాయకుడు అంటే హెల్పర్స్ అనమాట. ఇలా మొత్తం అన్నీ కలుపుకొని మొత్తం ఖాళీలు వచ్చేసరికి 15,247 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏ పోస్టులకి ప్రతి పోస్టులకి ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ 3 రకాలకి పోస్టులకి ఏజ్ లిమిటు, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూద్దాం. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఎంపిక ప్రక్రియ అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి విద్యార్హత మార్కులు అంటే 10th బేస్పై వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేసాడు చూడండి. సో, ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చిన్న ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ అంటే ఏమీ కాదు, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే మీరు ఆ ఊరికి చెందిన వాళ్ళేనా, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే మార్కుల లిస్ట్, 10th మార్కుల లిస్ట్, ఇలా చిన్నగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అండ్ మీకు ఏమన్నా అంగన్వాడీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, ఇలా కొంచెం చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా పోస్ట్ వారీగా డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా అంగన్వాడీ వర్కర్లు, అలాగే మినీ అంగన్వాడీ వర్కర్స్, అలాగే హెల్పర్స్, ఇలా మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జిల్లాల వారీగా అంటే జిల్లాల వైజ్ మనకి ఏ అంగన్వాడీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటన్నది ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత ప్రకటిస్తారనమాట. మెయిన్ వచ్చేసరికి ఆ ఊరికి చెందిన మహిళ అయి ఉండాలన్నమాట. మహిళలు మాత్రమే ఈ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. అండ్ తెలుగు మాట్లాడడం కూడా చాలా స్పష్టంగా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా రావాలంటే ఇతరులతో కలిసి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మాట్లాడడం కూడా రావాలండి. ఈ అంగన్వాడీ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందామండి. అంటే ఇందులో 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ 3 రకాల పోస్టులకి అర్హత చూసుకుంటే పోస్టుని బట్టి అయితే చూసుకుందాం. ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంటే జస్ట్ 8th క్లాస్ చదువు ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి వచ్చేసరికి 10వ తరగతి కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఇంకో పోస్ట్కి వచ్చేసరికి అంటే మినీ అంగన్వాడీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఈ 3 రకాల పోస్టులకి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీస వయసు అంటే స్టార్టింగ్ ఏజ్ వచ్చేసరికి 18 to 40 years వరకు మాత్రమే ఉండాలన్నమాట. కనీస వయసు 18, అలాగే గరిష్ట వయసు 40, అంటే 18 to 40 years మధ్య గల వారు దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇతర అర్హతలు చూసుకుంటే మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అభ్యర్థులకు సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఉన్న స్థానిక ప్రాంతానికి చెందిన వారు అయి ఉండాలి. చెప్పాను కదా, అంటే సొంత ఊరు ఉండాలన్నమాట. అంటే సొంత ఊరు వ్యక్తి అయి ఉండాలి. అభ్యర్థులు స్థానిక భాషను మాట్లాడగలాలి, అలాగే సో అర్థం చేసుకోగలగాలి. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే ఆ సొల్యూషన్ అంటే ఆ ప్రాబ్లమ్ అన్నీ కూడా అర్థం చేసుకోవడం, అలాగే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, సో డీటెయిల్గా మాట్లాడడం, క్లియర్గా మాట్లాడడం అండ్ క్లియర్గా అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దరఖాస్తు ప్రక్రియ అంటే సో ఎలా అప్లై చేసుకోవాలి, అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవాలండి. సో ఆ లింక్పై మనం క్లిక్ చేస్తే అంటే ఆ లింక్ మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే అక్కడ మనకి అంగన్వాడీ రిక్వైర్మెంట్ లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. దానిపై క్లిక్ చేయగానే మనకి అంగన్వాడీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫామ్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్
డీటెయిల్స్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేసి లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేసే ముందు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఫోటో కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్ రెండు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అంటే మీరు ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి అలాగే మీ యొక్క హాఫ్ ఫోటో ఉంటుంది కదా, ఆ హాఫ్ ఫోటోని మీరు ఫోటో తీసి జీపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సో ఫిల్అప్ చేసి ఒకసారి చెక్ చేసుకుని లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోండి. అంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ డన్ అని అయితే వస్తుంది. సో అదొకటి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోవడం బెటర్. ఇలా మనం అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్కి సింపుల్గా ఇలా అప్లై చేసుకునే విధానం అయితే ఇదనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయడమే. అండ్ ఎటువంటి ఫీజు లేదు అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీ యొక్క మార్క్స్ ఆధారంగా, అంటే ఇక్కడ మనకి 3 పోస్టులు 3 అర్హతలు కదా. సో 8th 10th ఇంటర్. సో 8th వచ్చేసరికి అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి అనమాట. అండ్ రిమైనింగ్ 10th ఇంటర్ వచ్చేసరికి అంగన్వాడీ కార్యాలయంకి, అంటే మినీ అంగన్వాడీ కార్యాలయంకి టీచర్స్ పోస్ట్ అలా అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 years. అంటే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత నోటిఫికేషన్ డేట్ ఉంటుంది కదా, సో ఎప్పుడైతే అప్లై చేసుకోవాలి ఏంటన్నది ఆ డేట్ కల్లా మనకి 18 to 40 years వచ్చి ఉండాలన్నమాట. అంటే అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఏజ్ రిలేజేషన్ కూడా ఉంటుందండి. SC ST వాళ్ళకి ఇంకో 2 to 35 years వరకు ఏజ్ రిలేజేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 12,000 వరకు కూడా ఉంటుందండి. హెల్పర్కి వచ్చేసరికి 10,000 అనమాట. ఇంకా హయ్యర్ పోస్ట్కి వచ్చేసరికి 12,000 లోపు అయితే ఉంటుంది. ఈ పోస్ట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఊరికి చెందిన మహిళ అయ్యి ఉండాలంట. ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుందండి. అంటే తెలంగాణలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకి జిల్లాల వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ జిల్లాకి సంబంధించిన అలాగే ఆ ఊరికి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెప్పాను ఇంతకు ముందే, మాట్లాడడం అండ్ అలాగే అర్థం చేసుకోవడం రెండు కూడా క్లియర్గా ఉండాలి. సో ఇదనమాట అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇంకా రాలేదన్నమాట. సో రాగానే వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ పోస్ట్కి డీటెయిల్స్ అన్నీ కూడా చూసారు కదా. అంటే మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవ్వగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం కాబట్టి, అండ్ పోస్టులు కూడా మనకి 10,000 పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి డేట్ రాగానే వెంటనే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు లేట్ చేసే కొద్ది వేకెన్సీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. అంగన్వాడీ జాబ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఎక్కువ పోస్టులతో అంటే ఎక్కువ వేకెన్సీస్తో మనకు ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ రాగానే వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.